నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. నేను మీ చందు. రైట్, ఇక నిన్న కేసీఆర్కి మరోసారి సిట్ నోటీసులు పంపింది. ఖచ్చితంగా ఆదివారం రోజు మీరు విచారణకు రావాలని చెప్పేసి చెప్పింది. ఇక నందినగర్ నివాసానికి వెళ్తే అక్కడ ఎవరు లేకపోతే ఆ సిట్ నోటీస్ ఏదైతుందో గోడ కంటేసి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మీ ఫామ్ హౌస్ కానీ మీ ఇంటికి కానీ వస్తే దానికి సంబంధించినటువంటి పరికరాలు తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సహకరించురి అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక మేడారం జాతరలో ఈ రోజుతోని మళ్ళీ వనంలోకి వెళ్ళిపోతున్నారు సమ్మక్క సార్లక్క. ఇక నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు ఏదైతే వీణవంకలో జరిగినటువంటి దృశ్యం ఏదైతే ఉందో, సమ్మక్క సార్లక్క దర్శనానికి పోయి జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో దానికి మళ్ళీ అపాలజీ చెప్పినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో హార్వర్డ్ యూనివర్సిటీలలో చదువుకుంటుంటే ఇక్కడున్న చదువుకుంటున్న పిల్లలకు బువ్వ సక్క లేక దావకాన్ల పడుతున్నారు. చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ జరిగింది గురుకుల స్కూళ్ళల్లో. చాలా మంది విద్యార్థులు అవస్థత గురై ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. రైట్, ఇలా ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు. ఇక మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. మా లోపాలను కూడా మీరు కామెంట్ చేయండి, మేము ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని, మీ సమస్యల్ని ఏదైనా సరే కామెంట్ చేయండి. ఆ కామెంట్లను కూడా మేము చదువుతాం. ఖచ్చితంగా లైక్ చేయండి మన వీడియోని. ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్లో అయితే లైక్ చేయండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రికను చూసుకుందాం, దిశను చూసుకుందాం. ఒకే రోజు 1,08,000 పతనమైన వెండి, భారీగా పడిపోయిన వెండి బంగారం ధరలు, 20,000 తగ్గిన పసిడి ధర, రికార్డు ధరల వద్ద ప్రాఫిట్ బుకింగ్. అంతర్జాతీయంగా 5-10% పడిపోయిన ధరలు, 92.02 పడిపోయిన రూపాయి విలువ అంటూ ఒక వార్త తీసుకొచ్చింది. ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక చూసుకోవాలి. ఎందుకంటే బంగారం ఏదైతే ఉందో, బంగారం వెండి ఇవి నిలకడగా లేని ధరలు అయిపోయినాయి. పెరగడమేమో రోజు కొండంత పెరిగి ఒకటేసారి చిన్న కొండను తీసేసినట్టుగా తగ్గినాయి. ఇక బంగారు ప్రియులకు ఇక మళ్ళీ బంగారం కొనమో అనేటోళ్లకు ఈ వార్త శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజుకైతే మరి రేపటి పరిస్థితి ఎట్లుంటుంది, ఎల్లుండి పరిస్థితి ఎట్లుంటుంది, కానీ మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు ఏదైతే ఉంటారో వీళ్ళు మాత్రం కొంచెం బంగారం పట్ల చూసుకొని పెట్టుకోవాలి. లేదంటే ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేని పరిస్థితిగా అయిపోయింది. ఇక నిన్న మొన్న కొన్నోళ్ళు ఏడుతుండాలి. అదే ఊగనన్నా గన్ని పైసలు పెట్టుకుంటాం రా నాయన, 2 రోజులు ఆగితే అయ్యే పువ్వు అదే ఇంత రేటు దిగా అని చెప్పేసి నిన్న మొన్న కొన్నోళ్ళు నెత్తి పట్టుకుంటుండాలి. ఇక విద్యార్థినులకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ నేడు ప్రమాణ స్వీకారం. సీఎం ఫడ్నవీస్ చేతికి ఆర్థిక శాఖ. ఇక మహారాష్ట్ర మొన్న కాలం చేసినటువంటి అజిత్ పవార్ ప్లేస్లోకి సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం ఈ రోజు ఉందంట. రైట్, కంగ్రాట్స్ మేడం. విద్యార్థినులకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలి, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో అందించాలి. ఆ బాధ్యత ప్రభుత్వాలదే. వారి ప్రాథమిక విద్యా హక్కుకు ఎలాంటి భంగం కలగొద్దు సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రమే కాదు, మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, వీటన్నిటిలో చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలకు వాళ్లకు నెలవారీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆ శానిటరీ ప్యాడ్స్ కానీ, అదేవిధంగా ఇన్నర్ వేర్స్ కానీ, లేకపోతే వాళ్లకు అంటే మినిమం సౌకర్యంతో 100% ఈ పాఠశాలల నుంచి ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు ఈ మాటను ఎన్నోసార్లు చెప్పింది. అయినా పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వాలు వీటిని పట్టించుకోక ఇక మరి సుప్రీంకోర్టు డైరెక్ట్ వచ్చి చెంపలమీకేం కొడుతుందా ఇళ్ళను, లేకపోతే ఏం చేస్తుంది తెలియదు. కానీ మొత్తానికి ఎన్నిసార్లు అది ఇచ్చినా కానీ ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లనే ఇక పిల్లలకు అంటే పిల్లల కోటకు లేదన్నా ఇదంతా. ఇలా వాళ్ళ ఖర్చులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పడుతున్నటువంటి అవస్థలలో కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎంతో కొంత సహాయపడుతుంది అనుకుంటే
నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరున్నది. కొంచెం చదువుకోవడానికి ఒక ఆసర కల్పియండి. ఎన్నిసార్లు తిట్టినా మీకు ఇక సిగ్గురాదా? ఇక విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిందే. వాటిని తాకట్టు పెట్టుకునే హక్కు ఏ విద్యా సంస్థకు లేదు. అలాంటి వారిపై కఠిన చర్యలకు ఆదేశిస్తాం. కాలేజీలకు రాష్ట్ర హైకోర్టు హెచ్చరిక. ఇక మనోళ్ళు చదువుకుంటారు కదా, చదువుకున్నాక చదువు అయిపోయిన తర్వాత పైసలు కడితేనే ఇస్తాము సర్టిఫికేట్లు, లేకపోతే పైసలు కట్టే తీసుకుపోవాలి, లేకపోతే ఇయ్యము. ఈ వేషాలు ఎవరైతే వేస్తూ ఉంటారో అటు కళాశాలల్లో కావచ్చు, స్కూళ్ళల్లో కావచ్చు, ఏ రకంగానైనా వాళ్లకు పిల్లలు చదువుకున్నటువంటి ఏదైతే వాళ్ళు పట్టా పొందినటువంటి వాళ్ళ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకి ఇచ్చేయాలి. మీ జాగీర్ కాదు, మీ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళను పైసల కోసం హింసించడము అనే విషయాన్ని హైకోర్టు అయితే హెచ్చరిక జారీ చేసింది. మరి కొట్టేదాకా చూసుకోకురి. ఈ విషయం పట్ల రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే ఇతర సంఘాలు కూడా ఈ విద్యార్థి లోకానికి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అన్ని రంగాలలో మన రాష్ట్రము మన దేశము ముందుకు సాగుతున్న తరుణంలో ఇలాంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ పత్రాలకు అంటే వాళ్ళు చదువుకున్నటువంటి సర్టిఫికేట్లు ఇవ్వకుండా కొన్ని కాలేజీలు స్కూళ్ళు అవి కట్టడి చేసుకుంటా ఉన్నాయి, వాళ్ళ అధీనంలో పెట్టుకుంటున్నాయి, డబ్బుల కోసం వేధిస్తూ ఉన్నాయి. అలాంటిది మీకు మంచిది కాదు, అది మీ హక్కు కాదు, వాళ్ళకి ఇచ్చేయాలి అని కోర్టు అయితే గట్టిగానే అరుచుకున్నది. రైట్. ఇక స్కూళ్ళలోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ 5 ఏళ్ల నుంచి 17 ఏళ్ల విద్యార్థులకు తొలి అప్డేట్ ఉచితం. మొబైల్ మోడ్లో పనిచేయనున్న కేంద్రాలు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ కోడ్ వెల్లడి. ఇక బయోమెట్రిక్ అప్లోడ్ ఆధార్ కార్డు వీటికి సంబంధించినవి ఉన్నాయి కదా, అవి మీ సేవ సెంటర్లకు పోకుండా కూడా స్కూళ్ళలోనే అప్డేట్ చేసుకునేటట్టు ఒక తీసుకొచ్చినారు, ఒక నిర్ణయాన్ని చేసినారు విద్యాశాఖ డైరెక్టర్ గారు. ఇక 5 ఏళ్ల నుంచి 17 సంవత్సరాల వరకు ఉన్నటువంటి విద్యార్థులకి తొలి అప్డేట్ అని చెప్పేసి ఒక వార్త. రైట్. ఇక దానం అనర్హతపై స్పీకర్ విచారణ, సాక్ష్యాలను నమోదు చేసిన సభాపతి, హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి. ఇక దానం నాగేందర్ ఎవరైతే పార్టీ మారిరు అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి గారు కేసేసిరో దానిపైన పాయల్ శంకర్ గారు మళ్ళీ కేసేసిరో ఎవరి మీద, స్పీకర్ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కేసేసిండో మొత్తం మీద అయితే నిన్న విచారించినటువంటి పరిస్థితి. ఇక అనర్హత పిటిషన్ పై ఏం తేలుస్తారు అనేది మనం వేచి చూడాలి. ఇక మీ దోస్త్ వచ్చింది. క్షమించండి, ఫ్రస్ట్రేషన్ వల్లే నోరుజారా, పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. క్షమించండి అని చెప్పేసి కాదు కౌశిక్ రెడ్డి అంటేనేమో అన్నట్టు తిట్టుడెందుకు, మళ్ళా తప్పైంది నన్ను క్షమించురు అని అడుగుడెందుకు? ఒక గౌరవ హోదాలో ఉన్నావు, ఒక మంచిగా ఎమ్మెల్యేగా ఉన్నావు, ప్రజలు ఏం నేర్చుకోవాలి? ఎప్పుడు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? గిదా సరే క్షమించుమని చెప్పినవేమో, తప్పు చేసుడు ఎందుకు అంటున్నా, ఇష్టానుసారంగా మాట్లాడేందుకు? ఇవాళనేమో దీనంగా ముఖం పెట్టి ఆ ముఖం చూడరు. ఏం గుర్తుకొస్తుంది చెప్పు? ఏం చేయాలి? అన్న తప్పు అయిపోయింది, క్షమించు, జర ఏం చేయలేను. నేను ఈ ఒక్కసారి ఎలక్షన్లల్లా నన్ను గెలిపించకపోతే ఇక నాకు సూసైడే దిక్కు, ఇక నేను బతకలేను, నా భార్య పిల్లలు కూడా బతకలేరు. గెలిపిస్తే విజయోత్సవ ర్యాలీకి రండి, లేకపోతే నా శివరాలికి ర్యాలీ డైలాగ్ కొట్టి ఇదే ఫేస్ పెట్టి అప్పుడు ఇట్నే చేసాడు. కానీ నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నెత్తి పట్టుకుంటూ ఉండాలి. ఈయన ఊగనన్న బీఫామ్ ఇత్తివి నాయన, ఊగనన్న సీట్ ఇత్తిమి, ఊగనన్న గెలిపిత్తిమి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళకి పెద్ద తలకాయ నొప్పినాయి. చెప్పులో రాయి లెక్క, కంట్లలో రాయి లెక్క. అయితే విషయం కౌశిక్ రెడ్డి, ఈ కౌశిక్ రెడ్డి ఎప్పుడు ప్రజల డైవర్షన్ అటెన్షన్ చేస్తాడు. ఎందుకంటే గతంలో ఉండే మన ఎవరు బాల్కా సుమను, ఆ గువ్వల బాలరాజు గిటను అట్లని కాదు, కేసీఆర్ వాళ్ళు ఏమన్నా అనగానే వీళ్ళు రంగంలోకి దిగుతుండే. ఇప్పుడు ఈయనేమైపోయిందంటే ఈ పెద్ద తలకాయలు ఎవరైతే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు ఉన్నారు కదా, ఇక వీళ్ళకంటే ముందే ఈయన దుంకుతుంటాడు, దుంకి హల్చల్ చేస్తుంటాడు. మరి పెద్దగున్నా అనుకుంటాడా,
మరి లేకపోతే ఆ కరీంనగర్ నియోజకవర్గంలో నేను కంటెంట్ ఉండదు, పాడు ఉండదు, అంతే జనాల ముంగటికి వచ్చి లెక్క. ఉత్తకు కూడా కాదట ఫ్రస్ట్రేషన్ తోటే. విషయం ఏంటంటే వీణవంకలో సమ్మక్క సారలక్క జాతర జరుగుతుంది, సెకండ్ మేడారం కూడా అంటారు దాన్ని, పెద్దగా జరుగుతుంది. అయితే దర్శనం చేసుకోనికి ఎమ్మెల్యే గారు పోయిరు. పోయినోడు సపరేట్గా పోయి దర్శనం చేసుకోవాలిగా. మొత్తం ఇక నాదే జాతర నాదే అన్నట్టు అందరిని నెట్టేసుకొని పోయాడు. అందరిని నెట్టేసుకొని పోతే అట్లా వద్దు ఎమ్మెల్యే గారు, మీరు పోయి దర్శనం చేసుకోండి, వీళ్ళందరిని నెట్ట పెట్టుకొని పోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళు చెప్తే నువ్వు నన్ను అట్లా పోనియావు ఇట్లా పోనియావు అని చెప్పేసి రోడ్డు మీద ఏం చేస్తాం ఇట్లా కొంత జనాలు. ఇది గద్దెల మీన, ఇది సమ్మక్క గద్దె. సమ్మక్క దేవత రాకముందుకే ఆ గద్దెలపైకి ఎక్కి ఏం మాట్లాడుతుండంటే ఇంకొక మూడేళ్లలో మన కేసీఆర్ వస్తారు అధికారంలోకి అని మాట్లాడుతున్నాడు. గీ కేసీఆర్ ముచ్చట ఎందుకు కౌశిక్ రెడ్డి గారు? నీ డబ్బా కాకపోతే ఏమన్నా పని చేస్తుందా? ఏం చేస్తున్నావు అనేది పని చేస్తే గవర్నమెంట్ ఎందుకు మాట్లాడతాడు కానీ ఎట్లా గుంజుకోవేరుతాడు. నీ వల్ల ఇంటి వాళ్ళకి కూడా ఇబ్బంది, ఇంటి వాళ్ళకి కూడా ఇబ్బంది. రోడ్ల మీద కూర్చుండే పెడితే ఈడ రోడ్ల మీద కూర్చుండే పెడితే గోస మంచిగా టీక్ టాక్ తయారై వచ్చింది. కానీ అట్లా పోలీసు వాళ్ళకి వస్తున్నా అంటే పెద్ద బాధనా పెద్ద గోసనా? తాళ్ళు కట్టి కట్టేస్తారు, తాళ్ళు గట్టి కట్టేసి గుంజ కట్టేది. తాత రాకపోయా 100,000 కోట్లు తీసుకురాకపోయా నియోజకవర్గానికి. ఏం చేస్తాం? పాపం ఇంటి వాళ్ళు అందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. అది మంచి పద్ధతి కాదు కౌశిక్ రెడ్డి గారు. ఇకనైనా మీరు మారండి. ఇక ఈ వీడియో చూడు, ఇదంతా అయిందా? పోలీసు వాళ్ళ మినికి ఎగురుడు ఏది? పోలీసు వాళ్ళ మినికి ఆయన మాటలు పోలీసు ఆయన మినికి 3 ఏళ్ళు అయితే మళ్ళా మూలకుంటావు కౌశిక్ రెడ్డి గారు. ఆయన ఎలకాలం పని చేసుకుంటా ఆయన. గొర్ర కాళ్ళు చేతులు పట్టి గుంజుకొని పోయి వ్యాన్లు ఎత్తేసి లాస్ట్ గేట్కి వచ్చే పరిస్థితి. మరియు మైనారిటీ సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడం. నేను, నా సతీమణి, నా బిడ్డ బానే ఉంది. మరి దళిత సర్పంచ్ ఏంది? సర్పంచ్ అంటే అయిపోదా? దళిత సర్పంచ్ అంటే అందరికి తెలియాలన్నా? సానుభూతి వ్యక్తి. ఎందుకు ఇక్కడ దళితాన్ని వాడుతున్నారు ఎమ్మెల్యే గారు? పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు, హైదరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మనల్ని అవమానపరిచిందో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసి ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లైజ్ చేస్తూ నీ గురించి చర్చ అనవసరం. తెలంగాణ రాజకీయాలలో నువ్వు అనవసరం. ఇక సీఎం రేవంత్ కు లీడర్షిప్ సర్టిఫికేట్ అందజేసిన కెనడీ స్కూల్ అధ్యాపకులు. హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులకు హాజరై కోర్సు పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ సహా 62 మందికి శిక్షణ సర్టిఫికేట్లు ప్రదానం. రేపు సాయంత్రానికి అమెరికా నుంచి ఇండియాకు రాబోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మీకు వెల్కమ్ చెప్తుంది. మొత్తానికి ఓ పాఠం అయితే నేర్చుకొని ఓ సర్టిఫికేట్ అయితే పట్టుకొని వస్తూ ఉన్నావు. ఇక మరి ఆ సర్టిఫికేట్ తోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా ఉద్ధరించేది ఉందా, లేకపోతే గవ్వే పాత ముచ్చట్లు? ఇక ఇప్పుడు ఇంత ముందుకు అంటే
కొంత లీడర్ లక్షణాలు లేవనుకుందాం. ఇప్పుడన్నా లీడర్ సర్టిఫికెట్ వచ్చింది. ఇక లీడర్షిప్ ఎట్లుండాలనో లీడర్ ఎట్లుండాలనో అట్టనే ఉండు. ఇక మళ్ళీ వచ్చిన తర్వాత కూడా లాగులాల తొండలు ఇరుస్తా ఈ మాటలు బంద్ చేయదు. ఇక లాగుల తొండలు ఇడుస్తాం, పేగులు చింపి మెడలు వేసుకుంటాం. నందినగర్లోనే విచారిస్తాం. కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసు. ఎర్రవల్లికి రావాలన్న గులాబీ బాస్ ప్రతిపాదనకు నిరాకరణ. ఆయన అధికారిక నివాసం నందినగర్లోనే ఉందన్న అధికారులు. నోటీసులు ఇచ్చేందుకు అక్కడికి వెళ్ళిన ఆఫీసర్లు ఎవరూ లేకపోవడంతో గోడకు అంటించిన బృందం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే అవకాశం. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నివేదిక. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ బృందం మరోసారి నోటీసు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని నందినగర్లోని ఆయన నివాసంలోనే విచారించేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు వివరాలను జూబ్లీహిల్స్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారికంగా శుక్రవారం విడుదల చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలని నోటీసులో మరోసారి పేర్కొన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తనను విచారించాలని కేసీఆర్ చేసిన ప్రతిపాదనను సిట్ బృందం తిరస్కరించింది. పరికరాలు తరలించడం సాధ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసు ఇవ్వగా శుక్రవారం విచారణకు రాలేదని మరొక తేదీని నిర్ణయించి చెప్పాలని ఆయన లేఖ రాశారు. దానికి స్పందించిన సిట్ రేపు విచారణకు సిద్ధంగా ఉండాలని, నందినగర్లోని ఇంట్లో విచారిస్తామని తాజాగా మరోసారి నోటీసు ఇచ్చింది. కేసీఆర్ ఎన్నికల అప్డేట్లు, శాసనసభ అధికారిక రికార్డులను ఆధారంగా కేసీఆర్ నివాసం హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 నందినగర్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చట్ట ప్రకారం అధికారికంగా ఇక చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సహకరిస్తారా, కోర్టులో సవాల్ చేస్తారా, మరికొంత సమయం కోరుతారా, సిట్ నోటీసులపై కేసీఆర్ వ్యూహం ఏంటి అని ఈ పత్రిక ఒకటి రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే మొత్తానికి అక్కడ మొన్న ఇచ్చినటువంటి ఫస్ట్ దాకా ఇచ్చినటువంటి సిట్ నోటీసులు ఏదైతే జారీ చేసిందో కేసీఆర్కు, అందులో క్లియర్గా మెన్షన్ చేశారు, హైదరాబాదులో మాత్రమే మీరు ఏదైనా ప్లేస్కు చెప్తే ఆ ప్లేస్కి వస్తామని అన్నారు. హైదరాబాద్ దాటి రామని చెప్పేసారు. అప్పుడే క్లియర్గా చెప్పేసి వాళ్ళు. ఇక దీన్ని ఇక నేను కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నా, ఎర్రవల్లి ఫామ్ హౌస్కే రావాలి అని ఆయన ఏదైతే అర్జీ పెట్టుకున్నాడో ఆ అర్జీని మాత్రము సిట్ అధికారులు తిరస్కరించారు. ఏడికైతే సార్ పోనీకి మనదే కాదు ఇల్లు కూడా, మన ఇంటికాడికి మనం పోతే తప్పేముంది. కాకపోతే వాళ్ళకి పరికరాలు ఇబ్బంది అవుతుందట. మరి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయిగా, నిన్ననే నామినేషన్లు అయిపోయింది చివరి తేదీ కాబట్టి అందరు ఆ బిజీలో ఉండి ఉంటారు. అందుకని ఇంటికాడ ఎవరు లేకపోయి ఉండొచ్చు. సో ఏదైతే నోటీస్ పోవాల్సిన చోట పోయింది. ఇక పోయిన తర్వాత ఇప్పుడు ఈ సిట్ కి కేసీఆర్ సహకరిస్తారా? రేపు పోవాలి, రేపు ఆదివారం కాబట్టి పోవాలి, 1st తారీఖు నోటీస్ ఇచ్చింది కాబట్టి దీనికి సహకరిస్తారా, లేదంటే ఇది కక్షపూరిత చర్య అని చెప్పేసి కోర్టుకి వెళ్ళి టైం తీసుకుంటారా ఏంటి అనేది ఇప్పుడు ఒక సస్పెన్షన్ గా మారింది. ఎందుకంటే సార్ గారు అటు అసెంబ్లీకే పోరు, ఇక మరి విచారణకు పోతారా పోరా తెలియదు, చూస్తారా. అందుకోసమే క్లియర్గా మెన్షన్ చేసిరు కదా, మరికొంత సమయం కోరుతారా సిట్ నోటీసులో. ఇక వనదేవతలకు నిలవెత్తు బంగారం. పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. కిక్కిరిసిన ప్రాంగణం. అమ్మవార్ల దర్శనానికి గంటల తరబడి ఎదురు చూపులు. గద్దెలపైకి వెళ్ళలేక ప్రధాన గేటు వద్ద మొక్కులు. విఐపి పాసులు రద్దు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రుల మొక్కులు. 8 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. తాడ్వాయి మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందంటూ ఇక అమ్మవారు నేటి సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం ఉంటుంది. ఇక వనదేవతలకు నిలువెత్తు బంగారం మొక్కులు సమర్పించుకున్నటువంటి భక్తులు ఈ రోజుతోటి జాతర ముగియనుంది. అమ్మవార్లు వనంలోకి ప్రవేశిస్తారు ఈరోజు. ఇక అందులో భాగంగానే చాలామంది 8 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ అయిందంట. భక్తులు కొంచెము ఈ ఒక్కరోజు జాగ్రత్త వహించండి. దొంగల పట్ల అడ్లూరు లక్ష్మణ్ కారాలని పలగొట్టిరు. జంపన వాకాడ ఫుల్ ట్రాఫిక్ ఉందట. కుయ్యా 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 గంట సేపు అట్నే మోగిచ్చిరట. ఇక సౌండ్ ఎంతసేపు ప్రజల యుద్ధము మామూలుగా ఉండదు. మరి ఆయనతో వచ్చిన కారు అంతా పొట్టు పొట్టు చేసారు పబ్లిక్. కృష్ణా జిల్లాలో 50% ఇవ్వండి, వాడుకునేందుకు అవకాశం కల్పించండి. సిడబ్ల్యూసికి తెలంగాణ విజ్ఞప్తి. వారంలో అజెండా ఖరారు చేయండి. తెలుగు రాష్ట్రాల అధికారులకు బోర్డు సూచన. పోలవరం, నల్లమల సాగర్ అంశాలను చేర్చవద్దన్న తెలంగాణ అధికారులు. ఇక
50% జలాలను కృష్ణా జలాల్లో 50% ఇవ్వండి అని ఒక అర్జీ పెట్టుకుంది, అడుగుతుంది. మొత్తానికి మన తెలంగాణ సర్కారు వాళ్ళు దానికి ఏమిస్తారు, ఏంది, ఏం కథ అనేది తర్వాత వచ్చే ప్రక్రియలో ఉంటుంది. కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్. నీటి వాటాలపై కాంగ్రెసు మరో చారిత్రక ద్రోహం. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం. పోలవరం నల్లమల సాగర్ అంశాలను చేర్చవద్దంటున్నా అంటే మీరు ఎత్తుకోవరి, మాకైతే 50% ఇయ్యి అని అర్జీ పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నీటిపారుదల శాఖను నాశనం చేసిందే బీఆర్ఎస్. అవగాహన లేకుండా హరీష్ రావు విమర్శలు. బడకచర్ల నల్లమల సాగర్ను వ్యతిరేకించాం. ఒకరి మీద ఒకరు బురదలుకునే కార్యక్రమము. ఎంతసేపు ఇదే ప్రజల అటెన్షన్ను ఇటువైపు తిప్పాలి. వీళ్ళ మధ్యనే కాంగ్రెసు బీఆర్ఎస్ వీటి మధ్య రాజకీయం నడుస్తున్నట్టుగా వీళ్ళే ఈ తెలంగాణకు పూర్తి ఏమంటారు మంచి చేసే నాయకులుగా మాత్రమే. ఎటు మీరింత అంటే మీరింత ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. రేపే కేంద్ర బడ్జెట్. ఆశలు అంచనాలు. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎదురుచూపు. మరోసారి స్టాండర్డ్ డిడక్షన్ కోరుతున్న ట్యాక్స్ పేయర్స్. ఈజీ ట్యాక్స్ రూల్స్పై వ్యాపారుల గంపెడాశలు. క్రెడిట్ మద్దతు, నష్ట నివారణ, ప్రోత్సాహాలు కోరుతున్న వ్యవసాయ ఎంఎస్ఎంఈలు. బడ్జెట్పై తెలంగాణ ఆశలు పెట్టుకుందట. మరి మన రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇస్తారు ఏంది జరా చెప్పేది పెద్దగా ఉంటుంది కదా ఆడాడ. మరి ఈ మంత్రులంతా తెలంగాణ రాష్ట్రం నుంచి 2 మంత్రుల దాకా ఉన్నారు కదా, వీళ్ళు ఎట్లనే పెట్టి జర మనకు తెలంగాణకు ఆశలు పెట్టుకున్నాం. తెలంగాణ సర్కారు ప్రజలు వీళ్ళంతా కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ కోసము ఆశలు పెట్టుకుంది. ఈ ఆశలను అడియాశలు చేయకుండా నిర్మలా సీతారామన్ గారికి ఈ తెలంగాణ ప్రజల తరపున మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జర మీ మీద బదనం కాకుండా చూసుకునే ప్రయత్నం చేసి తెలంగాణకు జర అందరికంటే ఒక కొద్దో గొప్ప ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక రేపు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక పద్దుపై సామాన్యుల్లో మరోసారి ఆశలు చిగురుస్తున్నాయి. ఎన్నో అంచనాలు సైతం ఉన్నాయి. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ట్యాక్స్ పేయర్సు, రైతులు, ఎంఎస్ఈఎంఈలు సైతం భారీ ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. పన్ను వెసులుబాటును ట్యాక్స్ పేయర్స్ కోరుతుండగా స్టార్టప్స్, కంపెనీలు, పరిశ్రమలు ప్రోత్సాహాలను ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రేపు వచ్చే బడ్జెట్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం రాబోతుంది, ఇతరు వాళ్ళు ఎన్నికైనటువంటి రాష్ట్రాలకు ఏమి ఇవ్వబోతా ఉన్నారు అనేది రేపు తేలాల్సి ఉంది. దీనిపైన ఉత్కంఠ చర్చ జరిగే అవకాశం ఉంది రేపు. ఇక నో ఫీల్డ్ విజిట్. హైదరాబాద్ దాటని బ్యూరోక్రాట్స్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతరు. ఫైల్స్ క్లియరెన్స్లను నిర్లక్ష్యం. వారి పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ. విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం ముందుకు. ఇక ఈ బ్యూరోక్రాట్స్, ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏసీ రూములు దాటట్లేదు. ఫీల్డ్ని విజిట్ చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశం ఇచ్చారు. నెలకోసారి రిపోర్ట్ ఇవ్వాలి. కానీ 30 మంది సెక్రటరీలు ఉంటే 3 కూడా దాటలేనటువంటి పరిస్థితి. 3 దాటలేరు. మొత్తం ఏసీ రూముల్లోనే వాళ్ళకు సౌకర్యవంతమైన సెక్యూరిటీ, కార్లు, వీళ్ళకు ఆఫీసులు, తర్వాత దానికి సంబంధించినటువంటి స్టాఫ్ ఇంత ఉన్నా కూడా కనీసం దాటట్లేదు. ఏసీ రూమ్ అలాగే దాటట్లేదు. మీరు ఫీల్డ్లోకి పోతే కదా వారి సమస్యలు తెలిసేది. నిజంగా ఈ పొలిటీషియన్స్ కంటే ఎక్కువగా ఈ సివిల్ సర్వెంట్లు, తర్వాత ఈ బ్యూరోక్రాట్స్ ఈ దేశానికి ఎంతో సేవలు చేస్తేనే ఈ స్థాయికి వచ్చింది. పొలిటీషియన్స్ కంటే ఎక్కువ వీళ్ళ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది, చాలా పెద్దది. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అసహనం వ్యక్తం చేసిరు. ఏం లేదు, డ్రెస్ వేసుకొని ఐఏఎస్ ఐపీఎస్ లెక్క ఫీల్ అయిపోయి సివిల్ పంచాయతీలు తెంపుతున్నారు. ఇది చాలా మంచిది కాదని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఫీల్డ్ విజిట్ చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, వారి సమస్యలు తెలుసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళేమో ఏసీ రూములు దాటట్లేదు. ఇక మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విదేశీ టూర్ నుంచి రాగానే సీఎం ముందుకు పెడతారట వీళ్ళ రిపోర్ట్స్ అన్ని. ఇక 38,870 నామినేషన్లు. మున్సిపల్లో భాగంగా 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాఖలు. చివరి రోజు భారీగా నమోదు. నేడు నామినేషన్ పత్రాల పరిశీలన. ఫిబ్రవరి 3న ఉపసంహరణకు ఛాన్స్. ఇక నీలమ్మధు సతీమణి నామినేషన్ వేసిన పత్రాలను చూపిస్తున్నది. 38,870 నామినేషన్లు పోలైనాయంట. ఇక
ఫిబ్రవరి 3 తారీఖు నాడు ఉపసంహరణకు కూడా ఛాన్స్ ఉందంట. దాదాపు ఒక్కొక్క దగ్గర 20 అయినట్టే మరి అట్లాంటి అంటే 3000 అంటే దాదాపు 10 మీద 13 నామినేషన్లు అంచనా ప్రకారం 12-13 నామినేషన్లు పడ్డాయి అంటే ఇది సమస్య ఏం కాదు. దిశ పత్రిక మిత్రులారా, సరే వెలుగు దిన పత్రిక చూసుకుందాం. ఫామ్ హౌస్లో కాదు నందినగర్లోనే విచారిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ 2వ నోటీసు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి తాళం. గోడ కతికించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని సూచన. రికార్డుల ప్రకారం నందినగర్లోనే మీ నివాసం ఉంది, అక్కడే విచారిస్తాం. కేసు వాస్తవాలు తెలిసిన వ్యక్తులు జ్యూరిస్డిక్షన్ పరిధిలోనే హాజరు కావాలి. ఎర్రవల్లికి రావడం కుదరదు, సహకరించండి. కేసీఆర్కు నోటీసులో సిట్ చెప్పిందంట. ఇక మీరు ఆడా ఈడా అంటే కుదరది. మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి మీ ఇండ్లు ఏదైతే ఉందో నందినగర్కే మీరు రావాల్సి ఉంటుంది. ఆడికే మేము వస్తాం, లేదంటే మీరు పోలీస్ స్టేషన్కి రండి, ఆడ విచారిస్తాం అని తేల్చి అయితే చెప్పేసింది. ఇక మరి సారు కోర్టుల ద్వారా ఇంకేమైనా సమయం కోరుతాడా లేకపోతే హాజరవుతాడా ఏంది అనేది ఈ విషయం పట్ల అయితే చర్చ జరిగే అవకాశం ఉంది. చూద్దాం. ఇక వనమంతా జనం. సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు ఒక్కరోజే 50 లక్షలకు పైగా 50 లక్షల మందికి పైగా జాతరకు హాజరు. భక్తులతో కిక్కిరిసిపోయిన గద్దెలు, జనసంద్రమైన జంపన్నవాగు. అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్, మంత్రులు. వనదేవతల దర్శనం తర్వాత భక్తుల తిరుగుముఖం. నేడు తల్లుల వనప్రవేశంలో మహాజాతర ఈ రోజుకే లాస్ట్ ముగింపబోతూ ఉన్నది. సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకు రావడంతో మేడారం జనసంద్రమైంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారంతో మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది వనదేవతలను దర్శించుకున్నారు. 2 తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనమంతా ఇసుక వేసిన రాళ్ళనంత రద్దీగా మారింది. దీంతో తాడ్వాయి మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని ఒక వార్త నేర్చుకొచ్చింది. ఏదేమైనా మీరు ఎంత సంతోషంగా అమ్మవార్ల దగ్గరికి వెళ్ళిర్రో అంతే సంతోషంగా మీ ఇంటికి మీరు సురక్షితంగా చేరుకోవాలని క్యూ న్యూస్ కోరుకుంటుంది. నిజంగా మళ్ళీ 2 సంవత్సరాలకు వచ్చే ఈ పండుగ కోసం ఎన్నో ఆశలతోటి ఎదురు చూసి మీ మొక్కులను చెల్లించుకున్నటువంటి ప్రజలందరూ, భక్తులందరూ మీరు మీ ఇంటికి సురక్షితంగా చేరాలని కోరుకుంటా ఉన్నాం. పోలవరం నల్లమల్ల సాగర్ను అజెండాలో పెట్టొద్దు, ఒకవేళ పెడితే చర్చలకు వచ్చేది లేదని చెప్తున్నారు. సిడబ్ల్యూసీ కమిటీ మీటింగ్లో తేల్చి చెప్పేసిన తెలంగాణ సర్కార్ ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులపై కేంద్రానికి తెలంగాణ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఆ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలు చేపట్టేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. భవిష్యత్తులోనూ అజెండా అంశంపై చేర్చరాదని, ఒకవేళ ఆ అంశాన్ని అజెండాలో పెడితే చర్చకు వచ్చే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టింది. 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీ మీటింగ్కి శుక్రవారం ఢిల్లీలో జరిగింది. 2 రాష్ట్రాల సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు టాపిక్ తేవడంతో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఫైర్ అయ్యారు. ఆ ప్రాజెక్టు అక్రమమని, వరద జలాలపై ప్రాజెక్టు కట్టి బేసిన్ కాని బేసిన్లకు నీళ్ళెలా తెస్తారని ప్రశ్నించారు. దీనిపై చర్చలు అనవసరమని ఏపీకి తేల్చి చెప్పారు. అయితే తమకు పోలవరం, బనకచెర్ల, పిఎఫ్ఆర్ మాత్రమే వచ్చిందని, నల్లమల్ల సాగర్ పిఎఫ్ఆర్ రాలేదని సిడబ్ల్యూసీ చెప్పినట్టు తెలిసింది. పోలవరం, బనకచెర్ల పిఎఫ్ఆర్ కేవలం పరిశీలనలో ఉందని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పినట్టు సమాచారం. ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్ కడుతున్నదని సెక్రటరీ రాహుల్ బొజ్జా సిడబ్ల్యూసీకి చెప్పారు. ఇక బనకచెర్ల దీనికి సంబంధించి వాటర్ది ఇష్యూ నడుస్తున్నది. సిడబ్ల్యూసీ మీటింగ్లలో ఏది పోలవరం నల్లమల్ల సాగర్ను అజెండాలో పెట్టొద్దు, పెడితే మేము మీటింగ్కి రామని చెప్పేసి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని ఇంకా సిఆర్పిఏ మనకు రాలేదు కాబట్టి ఇంకా ఇది టైం పడుతుందని చెప్పేసి నడుతున్నారు. దీని మీద అసలు చర్చ అనవసరం, టైం వద్దని చెప్పేసి తెలంగాణ వాళ్ళు నిరాకరించినటువంటి పరిస్థితి. ఐటీ సోదాలు చేస్తుండగానే వ్యాపారి సుసైడ్. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తుండగా ఓ వ్యాపారి తుపాకీతో కాల్చుకున్నాడు. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 3 రోజులుగా సోదాలు జరుగుతుండటంతో విసిగెత్తి ఆయన ఆత్మహత్యకు
పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రైట్. నిన్న ఐటీ సౌదాలు చేస్తుంటేనే వ్యాపారి సూసైడ్ చేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇన్కమ్ మరి ఎందుకు అంత సంపాదించాలి, ఎందుకు అంత భయపడాలి? అంత డబ్బు సంపాదించి పానాలు లేకపోతే ఏం లాభం? ఐటీ సోదాలు జరిగితే నిన్న తుపాకీతోని కాల్చుకొని చనిపోయినటువంటి పరిస్థితి. మళ్ళా ఉట్టేది లేదు ఇక. చెప్పు, నీ డైలాగులు ఉంటాయి ఇక. అదే అలా మళ్ళా ఉట్టేది లేదు. ఎందుకు మరి అంతగానం సంపాదించి ప్రజలకన్నా వంచిపోవచ్చుగా. సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తీసుకోవాలి. బీహార్ ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియా ఖాతా తెరవాలనుకుంటే సర్కార్ అనుమతి తీసుకోవాలని ఆ రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. డిజిటల్ స్పేస్ లో క్రమశిక్షణ నడుచుకునేందుకు ఈ నిర్ణయం అని తెలిపింది. ఒకవేళ బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఫేస్బుక్ కావాలన్నా, తర్వాత ఇన్స్టాగ్రామ్ కావాలన్నా, ఇంకో చాలా ఉన్నాయిగా సోషల్ మీడియా దానికి సంబంధించి. నువ్వు వాడతావు కదా. నేను ఒక ట్విట్టరే వాడతా. ట్విట్టర్. రైట్. అయితే ఒకవేళ దీన్ని ఎవరన్నా వాడాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం టీచర్ జాబ్ చేస్తున్నది, ప్రైవేట్ స్కూళ్ళకు ప్రమోషన్స్ చేస్తున్నది. ఇక వీళ్ళు ఆఫీస్లో కూర్చొని ఆడ ఎవరన్నా వచ్చిర్రు అనుకో, మేడం నాకు ఈ సమస్య ఉంది అనుకో, అవునా రీల్స్ ఏదో పెద్ద పని అంతా ఏదో పెద్ద పని ఉన్నట్టు రీల్స్ చూసుకుంటా, ఇక ఎక్కడో లకలు లేకపోతే తలుపు గొల్లెం పెట్టి డాన్స్లు వేసుకుంటా, రీల్స్ చేసుకుంటా, ఇగో గిట్ల ఉంది కథ. అన్నీ అవుతుంది కాబట్టి బ్యాన్ చేసిర్రు. ఇగో ఇది మంచి పద్ధతే. మన నీళ్ళు గురువుకు దారాదత్తం. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. ఢిల్లీ వేదికగా తెలంగాణకు జలద్రోహం హరీష్ రావు అంటుండు. నీటిని కేసీఆర్ ఒడిసిపెడితే రేవంత్ ఏపీకి విడిచిపెడుతున్నాడు. సీఎం ఎలాగూ పట్టించుకోడు, ఉత్తమ్ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్న. ఇక నువ్వే మాట్లాడాలి, వాళ్ళు వినాలే. ఈ తెలంగాణ ప్రజలు మీ మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాలు ఏముంటాయా? మీరు అంతా ఒక రూమ్లో కలిసి కొట్టుకుంటారా? మీతో అయితే అది జనాలను ప్రజల మైండ్ డైవర్షన్ కోసం ఇదంతా చేస్తూ ఉంటారు. ఒకరి మీద ఒకరు ఇదంతా కలిసినప్పుడు మళ్ళా ఈ కథ నడుస్తుంది మీది. నేడు ఐదో టీ20 ఇండియా న్యూజిలాండ్ టీంలు శనివారం జరిగే ఆఖరి టీ20కి రెడీ అయ్యాయి. 5 ప్రధాన బౌలర్లతో బరిలోకి దిగి చేసిన ప్రయోగం బెట్స్ కొట్టడంతో టీమిండియా 4వ మ్యాచ్లో ఓడింది. ఫలితంగా సిరీస్లో ఇండియా ఆధిక్యం 3 నుంచి 1కి తగ్గింది. ఇక నేడు ఐదో టీ20 ఉన్నదంట. సిల్వర్ ధమాల్. మార్చి ఫ్యూచర్ కాంట్రాక్ట్లో ఒక్కరోజే ₹1,00,000కు పైగా తగ్గుదల పట్టింది. ఏది మన వెండి. నిన్న మొన్నటి దాకా చుక్కలనంటిన వెండి ధర ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. గురువారం నాటి ధరల క్రాష్ శుక్రవారం కూడా కొనసాగింది. ఒక్కరోజే ఏకంగా ₹1,00,000కు పైగా తగ్గింది. మార్చి 2026 సిల్వర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో శుక్రవారం రాత్రి భారీగా పతనం చోటు చేసుకుంది. గరిష్ట రికార్డు కిలో ₹4,20,048కు చేరిన ధర భారీ సేల్ ఆఫ్ కారణంగాను 2,91,922కు పడిపోయింది. మార్చి కాంట్రాక్టు ఇంట్రాడే క్లోజ్ గురువారం ₹3,99,893 నమోదు కాగా శుక్రవారం రాత్రి క్లోజ్ వచ్చేసి 2,91,922గా నమోదైంది. దీంతో ఒక్కరోజే 27% పడిపోయి కేజీ ₹1,08,000 నష్టపోయింది. గడిచిన 10 ఏళ్లలో ఒక్క రోజులో నమోదైన అతిపెద్ద పతనం ఇదేనని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. డే రేంజ్ చూస్తే హై రేంజ్ ₹3,89,986 నుంచి 2,91,922 వరకు నమోదైంది. కాగా వెండి ధర రికార్డు గరిష్టానికి చేరడంతో ట్రేడర్లు లాభాలను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ర్యాలీ ఓవర్ హీటెడ్ అయింది. అంతా అమ్మేవారే కానీ కొనేవారు లేకపోవడంతో ధర భారీగా పతనమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ పెరగడంతో బులియన్ ధరలపై ఒత్తిడి కలిగి ధరలు పడిపోయాయని వివరించారు. ఇక మొత్తానికైతే వెండి ధర ఏదైతే ఉందో గరిష్టంగా 4,20,000 చిల్లరకు చేరితే ఆటోమేటిక్గా అది ఒక్క రోజులోనే దాదాపుగా ₹1,08,000 అది పడిపోయింది. ఆ పడిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెండి ఏదైతే ఉందో ఇక అందరూ కొనేటోడు దిక్కులేడు. 4,20,000 కాగానే అందరు ఇక నా దగ్గర ఏదైతే ఓ 10 కిలోలు ఉందనుకో 40 లక్షలు 42 లక్షల దాకా వస్తాయని చెప్పేసి అమ్మకానికి పెట్టినట్టు అందరూ ఇక కొనేటోడు దిక్కులేడు. ఆడ ఏమైంది, అప్పుడు సప్లై ఎక్కువైంది కాబట్టి డిమాండ్ ఏమవుతుంది, పడిపోయింది. ఒక్కటేసారి
2,90,000 వచ్చేసింది. ఇది పరిస్థితి. ఏదేమైనా ఈ దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళందరూ బంగారం కొనేటోళ్ళు, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు, వెండి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర అధిక ఈ బంగారం ఉంటుంది అనుకో, అప్పుడు వీళ్ళే అమ్మాలనుకుంటే ఇక ఎక్కువ పెరిగినాయి అనుకో ఆటోమేటిక్ తగ్గుతుంది. లేదు ఇంకా ఇక చిన్నగా అందుకోసమే పేదల పెళ్ళిళ్ళ ఇది ఒక పంచాయతీ పెడుతుంది ఈ బంగారము వెండి ఇదంతా. మళ్ళా అదే అదే ప్రెస్టేజ్గా తీసుకుంటారు జనాలు. ఎన్ని తులాలు ఉంది, నీకెన్ని తులాలు పెట్టిరు, మీ అమ్మగారు మాకెన్ని తులాలు పెట్టిరు, పెడతా అన్నది పెట్టిర్రా, ఇక గిట్లా అయింది కదా, ఇదంతా నడుస్తూ ఉంది. మరి ఇప్పుడన్నా గవర్నమెంట్ వాళ్ళు తులం బంగారం ఇస్తారు దిగుతుంది కదా జరా దిగినాక ఈ సిగ్గుండాలి చెప్పనీ కన్నా ఎన్ని ఏతులు మాటలు చెప్తిరే. ఇప్పుడు తీసుకుంటే 1,00,000, రేపు పొద్దుగాల తీసుకుంటే మా ప్రభుత్వం ఇక డిసెంబర్ 9 రాగానే వస్తేనే మీ దీంతో పాటు మీకు తులం బంగారం వస్తుంది. ఏడనే సన్నాసి ఓనికటి ఇచ్చినావు చూపిస్తావు. ఏతుల మాటలు, ఏతుల కథ, లాగు ఎగురుడు, ఇంకా మందికి లాగులు తొండలు ఇస్తా అనేగా ధర్మపురం అరవిందు లాగులో నువ్వే ఊకే తొండలు ఇచ్చుడు ఎందుకని. సర్కార్పై రిటైర్మెంట్ల భారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9,978 మంది పదవి విరమణం. దాదాపు 6,000 కోట్లు అవసరమని అంచనా. ఇప్పటికే ఉద్యోగులకు 9,000 కోట్లకు పైగా బకాయిలు. ప్రతి నెల 700 కోట్లు చెల్లిస్తున్న సరిపోని పరిస్థితి. ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతున్న ఎంప్లాయీస్. రిటైర్మెంట్ ఏజీ బెనిఫిట్స్ భారం తప్పించుకున్న గత సర్కార్. రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే ఆర్థిక సంవత్సరం నిధుల సమీకరణ పరంగా అత్యంత కీలకంగా మారనుంది. అధికారిక గణాంకాల ప్రకారం వచ్చే ఏడాది దాదాపు 9,978 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేయబోతున్నారు. వీరందరికీ చెల్లించాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఇన్కమ్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సుమారు 6,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది నుంచి రిటైర్మెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో భారీ మొత్తాన్ని నిధులు సమకూర్చకపోవడంతో అధికారులు దృష్టి సారించారు. ఒకవేళ వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్డ్ అవ్వడంతో బడ్జెట్లో వీరికి తప్పనిసరిగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్తగా వచ్చే రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ భారాన్ని పక్కన పెడితే ఇప్పటికే ఉద్యోగులకు పెన్షన్ల భారం, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే బొచ్చడు పైసలు ఉన్నాయి. ఇక వచ్చేసారి 9,978 మంది రిటైర్మెంట్ అవుతారట. ఇక వాళ్ళకి బెనిఫిట్స్ పైసలు గవర్నమెంట్ దగ్గర పైసలు ఇప్పటికే 2 ఏళ్లలో 2 లక్షల అప్పులు చేసింది గవర్నమెంట్, అయినా కూడా సరిపోయినటువంటి పరిస్థితి. ఇక మీదికెళ్ళి ఇది ఒక అదనపు భారం ఎట్లా చెల్లుతుందో ఏమని చెప్పేసి ఓ వార్త రాసుకొచ్చారు. ఇక మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మన వీడియోను లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, మీ కామెంట్ చేయండి. అందులో కామెంట్లో భాగంగానే వీరస్వామి అన్న హాయ్ చెప్తా ఉన్నాడు, హాయ్ అన్న. అదేవిధంగా మహమ్మద్ అప్రోజు హలో అంటా ఉండు, హలో బ్రదర్. అదే చాకు పటేల్ గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా గుడ్ మార్నింగ్ బ్రదర్. మైక్రోసాఫ్ట్ ఇన్వెస్టర్ల సంపద రూపాయలు 39 లక్షల కోట్ల ఆవిరి. కంపెనీ షేర్లు 12% పతనం. ఏఐ క్లౌడ్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న పెద్దగా ఫలితం లాభాలు రాకపోవడంతో ఇన్వెస్టర్ల ఆందోళన. అదే ఇప్పుడు ఇదంతా మైండ్ తోటి ఆడే గేము. అంటే ఏదో ఇది అంటారు కదా, దాన్ని ఏమంటారు, కష్టమో అనేది దోసుడు ఓడు అన్నట్టు ఈజీ మనీ క్యాండిడేట్స్. ఇదంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, సంపాదించుకోవాలి. వాళ్ళే నిర్ణయిస్తారు ఇవన్నీ కూడా. ఇప్పుడు బంగారం ధరలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్లు, ఈ గేమ్లు అవన్నీ ఎట్లుంటాయి, ఇదంతా పెద్ద చరిత్ర ఉంది దీనికి. ఈ జనాలకు తెలియదు. వాడు ఫస్ట్ ఇన్వెస్ట్ 100 రూపాయలు పెట్టగానే 200 ఇస్తాడు, ఇంకోసారి పెట్టగానే 400 ఇస్తారు, ఇంకోసారి పెట్టగానే ఈ 400 ఇస్తే మీకు 40,000 పోతాయి. అవి గట్ల అవుతుంది. ఇది జనాలకు తెలియదు. ఇది ఆ రకంగా. ఇక ఆల్గారిథం ఆటలో పావులుగా గిగ్ వర్కర్లు. సెలవు లేదు, ఉద్యోగ భద్రత లేదు. గిగ్ వర్కర్లకు లోన్లు బంద్. తీన్ ఫైల్ పేరుతో తిరస్కారం. శ్రమకు దక్కని ఫలితం. ఇది పార్ట్ టైం ఉపాధి అంటున్న అగ్రిగేటర్లు, ఫుల్ టైమ్గా మార్చుకున్న గిగ్ వర్కర్లు. అసంఘటిత కార్మికుల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన ఎకనామిక్ సర్వే. ఒక్కసారి చూద్దామా. 40 మంది నెలవారీ ఆదాయం కేవలం 15,000 లోపే. 40% మంది. నిజంగా ప్రజలారా చెప్పుకుంటే నేనేమంటున్నా, నిజంగా ప్రజలారా
ఒక చిన్న వేద్దాం ఒక్క నిమిషం ఆగు. ఒక చిన్న విషయం ఏంటంటే పేదోడు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని నెలలు పడుతుంది? ఈజీగా నేను ఒక చిన్న మాట, ఇప్పుడు హైదరాబాద్లో ఏదో ఒక జాబ్ చేస్తాడే, హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. జాబ్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం 20,000 రూపాయలు మనకి నెలకు వస్తాయి అనుకుందాం. 20,000 రూపాయలు నెలకు వస్తాయి. 20,000 రూపాయలు వస్తే 20,000 రూపాయలు వస్తే రూమ్ రెంటు 5-6 వేలు, రూమ్ రెంటు ఒక 5,000 వేసుకో. ఓకే, నిత్యావసర ఖర్చులు సరుకులు ఇవన్నీ కలిపి ఒక 5,000 వేసుకో. తర్వాత నెక్స్ట్ పిల్లల ఫీజులు ఇవి అవి అన్నీ కలిపితే వాళ్ళకు ఈజీగా ఒక 2-3 వేలు, అంటే 2 పిల్లలు అనుకో 6,000 రూపాయలు వీక్తాయి. ఇక సండే మన దాంట్లో ఎట్లాగో తెలంగాణ రాష్ట్రమే కాబట్టి సండేలు 4 వస్తాయి. ఈ సండేల 4లకు ఈజీగా 300 రూపాయలు లెక్కేసినా కానీ చికెన్ రేటు బరాబరి వేస్తారు కాబట్టి ఇక నెలకు 1,200 అవి పోతాయి, 1,200 పోతాయి. సరే, 1,200 పోతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఇంకేముంటుంది, దావకానకో లేకపోతే నొప్పి వస్తేనే ఏదో ఒకటి ఇంటికి పోతే అటు ఇటు 2,000 వేసుకో. ఈ 6,000, ఈ 5,000, ఈ 5,000, ఈ 1,200 ఎన్నైనాయి? 10, 16, 18, 19,200 ఇన్నే వీకే. వాడు 1,00,000 ఎప్పుడు సంపాదించాలి ఎప్పుడుగా? ఈ మొత్తము 19,200 రూపాయలు వీనికి ఖర్చు అయినప్పుడు 20,000 ఎన్ని మిగులుతున్నాయి వాడికి? బండే కొనాలన్నా ఓ లేకపోతే కరెంటు బిల్, ఇంకా కరెంటు బిల్ లేదా అందులో కొంతమందికి వస్తలేకపోతుండొచ్చు. దండ కట్టాలన్నా ఏమైనా గుద్దిన చాలన్లు మళ్ళా అందులోకి దొంగోడెత్తుకపోయినట్టు దొంగోడెత్తుక ఈ చాలన్లోటి ఇంకా మళ్ళీ డైరెక్ట్ కడి చేస్తారట. ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద ఆయన బెంజ్ కారు మీద ఉన్నాయట. ఆ కారు ఆయన పేరు మీద లేదు కానీ ఇట్లా దొంగలు మస్తు గుర్రు. ఆయన కార్లు ఆయన పేర్ల మీద ఉండయి, ఆయన ఆస్తులు ఆయన పేరు మీద ఉండయి, అంతా బినామీలే మెయింటెనెన్స్ చేస్తారు. మళ్ళీ ఏమనంటే నా కిరాయికి ఇంటుకుంటున్నా, నేను నా దగ్గర ఏం లేదు, ప్రజలే 4 రూపాయలు దానం చేస్తే ఏదో ప్రజలకు సేవ చేసుకోవాలని రాజకీయంలోకి వచ్చిన, లేకపోతే అడక తినటువంటి ఈ బట్టబాజి మాటలని చెప్తారు దొంగరా కొడుకులంతా. ఈ 19,200 రూపాయలు సామాన్యుని ఖర్చు అయినప్పుడు 20,000 సంపాదిస్తే ఏమొస్తే ఆయనకు లొడపీస్ మిగులుతున్నా. అది 1,00,000 సంపాదించాలంటే ఎన్ని నెలలు పడుతుంది? ఆ పట్టణవాడు మీకే తప్పియాల్సి వస్తుంది. ఆడ ఇడ ఇంకా జ్వరం పెద్దది వచ్చింది అనుకో, ఈ రకంగా తయారవుతుంది. ఇందులో భాగంగానే ఈ వర్కర్లకు సంబంధించి 15,000 అంటే 40% ఈ సమాజంలో బతుకుతున్నటువంటి 40% పేద ప్రజలకు నిజంగా 15,000 రూపాయల లోపేనట. సొంత ఇంట్లో ఉండయి, ఎక్కడి నుండో. రేవంత్ రెడ్డి నీకు సీము నెత్తురు ఇట్లుంటే ఈ ఆడోళ్ళకు పెట్టినావు కదా, ఏదైతే మహిళా మహాలక్ష్మి పథకం కింద ఈ ఫ్రీ బస్సు జర మొగోళ్ళకు కూడా పెట్టే, దండం పెడుతున్నాను నీ అమ్మ గోసపాడవాడ. అట్లా కూడా ఖర్చు అవుతుందే మా మొగోళ్ళకు. రోజు బస్ ఎక్కి పోవాలంటే తక్కువ పైసలు అవుతావు, నిష్టానుసారంగా ఛార్జీలు వేస్తావు. ఫ్రీ బస్ బెటర్, అదే ఇక పనుల పని అన్నీ అయిపోయినాయి. ఇదోటి మొగోళ్ళే కదా ఎక్కువ తిరిగేది, అటు ఇటు పోయి వచ్చేది, జాబ్కో ఆఫీస్కో ఎటో పోయేది. ఈ రకంగా జర ప్రజలను ఆదుకో. ఓట్లేసేటోళ్ళు మొగోళ్ళు కూడా ఉంటారు, మర్చిపోకు. అమ్మ ఎట్లా పెట్టి పెద్ద గోసనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక మేయర్ సీట్కి మస్తు పోటీ. పెద్ద మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లకు ఫుల్ డిమాండ్. అన్ని పార్టీల నుంచి రంగంలోకి ఆశావాహులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఎన్నికల ఖర్చులు భరిస్తామంటూ ఆఫర్లు చేస్తారు. ఏమో నిజం ఎంత మిగులుతుందో తెలుస్తలేదా? ఒక్కొక్కడు 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేస్తారు. అంటే దందానే కదా మళ్ళా, మరి అది దందానే ప్రజల మీద. అయితే నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచం మొత్తం మీద కూడా నడుస్తున్నటువంటి ఎన్నికలలో ఎట్లుంటుందంటే, ఈ కొంతమంది జూదమాట ఆడతారు, కొంతమంది ప్యాక్ పత్తాలని, కొంతమంది ఆ కోళ్ళ పందాలని అట్లా ఇట్లా ఆడి డబ్బు సంపాదిస్తారు కదా. ఇక వాళ్ళది కూడా సేమ్. వచ్చినాయి అనుకో, గెలిచిరు అనుకో పైసలు ఎక్కువ వస్తాయి, లేదనుకో పోతాయి. ఇక వీళ్ళది కూడా అంతే అయిపోయింది. కాకపోతే ఇది రాజకీయం అనే పేరు, దీనికి ఒక
సేవ చేస్తామని ఇంకోటి ఒక హెడ్డింగ్ పెట్టుకొని ఈ దందా చేస్తారు. 2 కోట్లు ఖర్చు పెట్టి గెలితేనికి ఏమవుతారు? లొడ్డు పీసు ఆడ 5-10 వేల జీతం ఉండదు చక్కగా. ఈ రకంగా బతున్నాయి అమ్మ జనాలు. ఇంత సంపద, ఇన్ని బిల్డింగ్లు. ఇంకేమంటుండు ఈనాడు ఆయన ఏం రాసుకొచ్చిండో వచ్చాడు కాకని అమ్మ గట్ల చేసిరేందే మా తాతను. ఎర్రవల్లికి రాలేమని చెప్పేసి ఒక వార్త రాసుకు. పండు వెన్నెల్లో నిండు జాతర, మేడారంలో తల్లులకు ఎత్తు బంగారం సమర్పణ. తరలి వచ్చిన భక్తులు వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు. నిండు జాతర కళతో మేడారం వనమంతా పున్నమిని తలపించేలా వెలుగులీనుతోంది. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరిన తర్వాతి రోజు నిండు జాతరగా పిలవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శుక్రవారం తల్లులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వరస కట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది ప్రజలు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో కూడా మీరు సురక్షితంగా రావాలని క్యూ న్యూస్ కోరుకుంటుంది. ఇక ఆడ కాక చదువు ఏమో తాతను గట్ల చేస్తావు. ఎర్రవల్లికి రాలేం, కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించని సిట్టు, నందినగర్లోనే విచారిస్తామని వెల్లడి, ఒకటిన అందుబాటులో ఉండాలని సూచన. ఇక పోలవరం నల్లం వల్ల పంచాయతీ నడుస్తూ ఉంది. పురపార్కు నామినేషన్లు 28,456 అని ఈయన రాసుకొచ్చిండు. చివరి రోజు ఏకంగా 19,000 అంటే దాదాపుగా మొత్తం ఫిగర్ వేసిండా ఆయన. 21,860కి దగ్గర బంగారం రేటు, కొండ దిగిన బంగారము. ఈ బంగారం ఇప్పటిదాకానే చదివినాక అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇంటి నుంచి 3 రంగంలోకి. సూర్యాపేటలో బరిలో కర్నల్ సంతోష్ బాబు తల్లి, ఎవరైతే మన ఆర్మీ ఈయన ఉన్నాడో కర్నల్, లెఫ్టినెంట్ కర్నల్ అనుకుంటా, కర్నల్ సంతోష్ బాబు అప్పుడు ఆ దాడిలో ఆ ఉగ్రవాద దాడుల్లో మరణించినటువంటి లెఫ్టినెంట్ కర్నల్. అయితే వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ బీఆర్ఎస్ పార్టీ తరపున నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ప్రజలకు నా కొడుకును అంకితం చేసిన, అర్పించిన, అందులో భాగంగా నేను కూడా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా, ఆశీర్వదించండి అంటూ ఆమె కూడా ప్రచారం ముందుకు సాగుతూ ఉన్నది. ఇక నెక్స్ట్ ఇంకా ఆదాబ్ హైదరాబాద్. ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్కి బాత్. రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసలు, విమర్శలు సహజమే. ప్రజాసేవలో ఉన్న మీరు రెండింటినీ సమానంగా స్వాగతించాలి. మీరు మంచి చేసినప్పుడు వచ్చే ప్రశంసకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మీరు తప్పు చేసినప్పుడు వచ్చే విమర్శకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ప్రశంసలు వస్తే మేము మంచి చేశాం కాబట్టి అని స్వీకరించడం, విమర్శలు వస్తే ఇవి కట్టుకథలంటూ కొట్టిపారేయడం సరైన ధోరణి కాదు. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు, సౌకర్యాలు అనుభవిస్తున్న మీరు ప్రజలకు సేవకులే, రాజులు మహారాజులు కాదు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ కుమ్మరి రాజు చెప్తా ఉన్నాడు, మంచి మాట రాసిండు. ఎవరిని ఉద్దేశించి రాసినా, ఎవరిని ఉద్దేశించక రాసినా ఒక గొప్ప మాటనైతే చెప్పిండు. ఎందుకంటే విమర్శలను, సద్విమర్శలను స్వాగతించాలి. అప్పుడే మీరు రాజకీయ నాయకులుగా మీరేం ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకేం మీరేం ఉత్తగేం అధ్యస్తలేరు. మీరు మా పనుల మీద మా జీతగాళ్ళుగా చలామణి అవుతుర్రు. అదే మనసులో దృష్టిలో పెట్టుకొని బతకాలే, మెదలాలి అని చెప్తా ఉన్నారు. ఇక సండే బడ్జెట్ డే ఆదివారం పార్లమెంట్లో బడ్జెట్ 2026 దేశ ఆర్థిక చరిత్రలో అరుదైన ఘట్టం. వరుసగా 9వ బడ్జెట్ సమర్పణ. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు. భారీగా ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ప్రజలు. 2 పన్ను విధానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ. అధిక సార్లు ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఘనత, రికార్డు ఆమెను సృష్టించిందట. ఈ రికార్డులో భాగంగా ఇక సీతారామన్ గారు మా తెలంగాణకు కూడా రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయించాలని క్యూ న్యూస్ తరపున కోరుతా ఉన్నాము. రైట్. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మధ్యతరగతి ఆశలు, యువత ఉపాధి అవకాశాలు, రైతుల సంక్షేమం, మౌలిక వసతులపై ఆశలు వ్యక్తపరుస్తున్నారు అంటూ ఒక వార్త తీసుకొచ్చింది. ఇక వనంలోకి జనం వైభవంగా సమ్మక్క సారలమ్మ గద్దె చేరే ఘట్టం. ఇక నిన్న ఆసియా ఖండంలోనే
అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 3వ రోజు అయిన శుక్రవారం పతాక స్థాయికి చేరింది. వనదేవత సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరడంతో మేడారం ప్రాంగణం భక్తులతో జనసందరంగా మారింది. లక్షలాది మంది భక్తులు భక్తి పార్వశంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక్కడ చూడండి, మొత్తం బంగారం అంటే బంగారం కాదు, బంగారం అంటే ఇక్కడ బెల్లం, ఇక్కడ పూజారులు ఉండరు, ఇక్కడ విగ్రహాలు ఉండవు, ఇక్కడ తలుపులు తాళాలు ఉండవు. ఒక స్తూపాన్ని అమ్మవారి రూపంలో కొలుచుకొని భక్తులు అక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్వం ఎడ్ల బండ్ల మీద రోజుల కొద్ది పోయి దర్శించుకొని అలాగే ఇప్పుడు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్నదంటే ఎంత గొప్ప వీరనారుల చరిత్ర ఉన్నదో అర్థం చేసుకోండి. లక్షలాది మంది, కోట్లాది మంది, ఏం లేదు, ఇక్కడ కేవలం బెల్లాన్ని సమర్పించుకుంటారు అమ్మవారికి. ఇప్పుడు స్పెషల్గా ఇప్పపూల లడ్లను కూడా అక్కడ స్పెషల్గా గవర్నమెంట్ చేపిస్తున్నది. ఇప్పపూల లడ్లు అక్కడ ఇప్పుడు అమ్మవారి ప్రసాదంగా ఇస్తున్నారు. ఇట్లా నేను ఒక్కరోజే 50 లక్షల మంది దర్శించుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 2 కోట్ల పైకి చేరింది పబ్లిక్. అవినీతి కోరల్లో కస్టోడియన్ భూములు అంట, నిబంధనలకు తిలోదకాలు, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసిన వైనం. మేడ్చల్ మల్కాజ్ జిల్లాలో భారీ కుంభకోణం, కేంద్రం అనుమతి లేకుండానే పట్టాలు ఏరా మారే. ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇన్వెస్టిగేటర్ రిపోర్టరు. ఇక కేంద్రం అనుమతి లేకుండానే పట్టాలు మారినాయట. మరి దాంట్లో ఎవరి చేయి ఉన్నది, ఎందుకు ఇంత కొల్లగొడుతున్నారు అనేది కూడా తెలుసుకోవాలని పరిస్థితి. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ప్రముఖులు అంటూ ఒక వార్త నేసుకొచ్చింది. ఇక అటవీ శాఖ అనుమతి లేకుండానే గనుల ఈ వేలం. సూర్యాపేట సున్నపురాయి లీజుల్లో 1000 కోట్ల స్కామ్. కేంద్రం చేతులెత్తేసి రాష్ట్రానికి ఫిర్యాదు పంపిన వైనం. ఈ వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలి డిమాండ్ చేస్తున్న న్యాయవాది కర్నాటి వెంకటరెడ్డి. పూర్తి విచారణ జరిగితే ప్రభుత్వానికి సుమారు 1500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందంట. ఈ సున్నపురాయి లీజుల్లో మొత్తం 1000 కోట్ల స్కామ్ జరుగుతుందంట. ఇక గౌడన్నల గురించి రాత, గీత కార్మికులు మారేనా, గీత కార్మికుల రాత మారేనా? ఆకాశాన్ని తాకే తాటి చెట్ల మీదే వారి జీవన పోరాటం. చట్టాలు ఎన్నో, హామీలు ఎన్నో, కానీ వాస్తవంలో మాత్రం శూన్యం. శాసించే స్థాయిలో గౌడ నాయకులు ఉన్నా న్యాయం కరువు. ఎక్స్గ్రేషియా శాంక్షన్ అవుతుంది కానీ నిధులు లేవంటారు. యాదాద్రి జిల్లాలోనే దాదాపు 3 కోట్లు ఎక్స్గ్రేషియా పెండింగ్. రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలేనంత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బాధితులు. గౌడ కుటుంబాల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్న గౌడ బాధిత కుటుంబాలు. సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు, గోచి కడతారు, తలపాగా దడిస్తాడు, మోకుడు భుజానికి వేసుకుంటాడు, హుషారుగా గీతాలు పాడుకుంటూ కళ్ళు గీత కోసం బయలుదేరుతాడు. ఆకాశాన్ని అంటే తాటి చెట్లను అవలీలగా ఎక్కేస్తాడు. రుచికరమైన పోద్దాటి కళ్ళు కుండల్లో దించుతాడు. కళ్ళు ప్రియుల దహార్తిని తీరుస్తాడు. ఇంత చేసిన ఆయనకు వచ్చేది కాస్త చిల్లర మాత్రమే. అయినా సరే తన వృత్తి ధర్మాన్ని ఎప్పుడూ విస్మరించడం లేదు. కష్టమైన, నిష్ఠూరకమైన తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటాడు. ఆ వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటాడు. కానీ కల్లుగీత కార్మికుల జీవనమే మరీ దుర్భరంగా ఉంది. ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. చెట్టు మీద ఎప్పుడు కాలు జారుతుందో తెలియదు. ఎప్పుడు మోకు తెగుతుందో తెలియదు. గీతన్నల జీవితాలు ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వాలు చేస్తున్న వాగ్దానాల జడిలో గీత కార్మికుల జీవితాలు తడుస్తున్నాయి తప్ప గాడిలో పడుతున్న దాఖలాలు కనిపించకపోవడం దురదృష్టకరం అంటూ ఒక ప్రత్యేక కథనం వేసుకొచ్చిరే గీత కార్మికులు, గౌడన్నలు. ఎవరైతే ఇవాళ 4 రూపాయలు పెద్ద గొప్ప ఉన్నోళ్ళు ఈ పని చేస్తలేరేమో కానీ గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ వృత్తిని మర్చిపోతలేరు. వృత్తిలో భాగంగా ఏదైతే సురపానకం అని చెప్పుకుంటాం కదా, అంటే ఈ చెట్టు యొక్క అంటే ప్రకృతి నుండి వచ్చే సహజ ఏదైతే ఈ కళ్ళు ఏదైతే ఉందో దీనికోసం ప్రజలు పట్టణాల నుంచి పోయేటువంటి ఊర్ల నుంచి పట్టణాల్లో బతుకుతున్నటువంటి ప్రజలు పట్టణాల నుంచి ఊర్లకు పోయినప్పుడు ఈ కళ్ళు కోసం ఎంతో బారులు తీరుతారు. కానీ అటువైపు వీళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఎవరిని? ఈ గౌడన్నలకు రావాల్సినటువంటి
పేరుకే ఇక ఇన్ని ప్రకటిస్తున్నాం, బడ్జెట్లో ఇన్ని పెడుతున్నాం, ఇక బీసీల కోసం ఇంత, ఎస్సీల కోసం ఎంత, ఇవన్నీ మాటలు ఉంటాయి కానీ వాటిని అమలు చేసే కార్యక్రమం అయితే ఉండదు. చెప్పేటప్పుడే చెప్తారా ప్రతి బడ్జెట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా బడ్జెట్ విషయంలో వీళ్ళకింత పెద్ద పెద్ద అక్షరాలు వేసి రాస్తారు. అది అమలు విషయంలో మాత్రం గిన్నె అమలు చేసినాం, గింత ఖర్చు పెట్టినామని ఏమన్నా చూపిస్తారు. అయితే ఈ గౌడన్నలకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్లు వాళ్ళు చేయబట్టి చెట్లు ధ్వంసం అయిపోతున్నాయి. ఊర్లలో కూడా రియల్ ఎస్టేట్ వచ్చింది, చెట్లు నరికేస్తున్నారు. తర్వాత ఊర్లలోకి బెల్ట్ షాపులు ఎక్కువైనాయి, మద్యం షాపులు ఎక్కువైనాయి. మద్యం షాపులు ఎక్కువయ్యి వీళ్ళ గీత కార్మికుల పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే ఎవడు కళ్ళు తాగుతలేడు, మొత్తం మందుకు బానిసం చేసిరు, మందుకు అలవాటు చేసిరు. అందరు మందుకి అలవాటు అయిపోతున్నారు. కళ్ళు ఎక్కటోళ్ళు తక్కువ అవుతున్నారు, తాగేటోళ్ళు తక్కువ అవుతున్నారు. ఇది ఎర్రవుపాల్లి ఓ మంచి అద్భుతమైన సాహిత్యం ఉంటుంది. పాడకు. ఉడుము తీరుగోలే ఊపిరి బిగబట్టి అరచేత ప్రాణంతో ఆకాశాన బాకి గొలకు గీతను పెట్టి ఇడువలొట్టిని గట్టి కారెసెమటల్లోన కాటమెయ్యకు మొక్కి తాళ్ళెక్కితేమొచ్చేనమ్మా కళ్ళు గీసమ్మితేమిచ్చిరమ్మా. తాళ్ళెక్కిన కళ్ళు గీసమ్మిన గౌడన్నలకు ఏం మిగిలిందంటే ఏడున్న గొంగడ అన్నే ఉన్నది, వాళ్ళకి మిగిలింది సున్నా. కాబట్టి ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులను బంద్ చేయాలి. ఊర్లలో వీళ్ళ బతుకు కొద్దిగానన్నా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలంటే బెల్ట్ షాపులను బ్యాన్ చేయాలి. బ్యాన్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళ బతుకు బాగుపడుతుంది. మొత్తం మందికి అలవాటు అయిపోతున్నారు. కొంతవరకు అప్పుడు ఈ అమ్మే విషయంలో కూడా కొంచెం గౌడన్లకు అది ఉంటుండే. ఇప్పుడు అందరూ వైన్స్లో పెట్టుకోవడం అందరూ అదే అయిపోయింది కాబట్టి దానివల్ల కూడా కొంత నష్టం ఏర్పడ్డది. రైట్. నిత్య విద్యార్థికి హార్డ్వర్డ్ సర్టిఫికేట్. నిత్య విద్యార్థి అంటే ఎవరు? మన రవంతం వర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి శిక్షణ పూర్తి. వర్సిటీ పొలిటికల్ కోర్సు చేసిన సీఎం 5 రోజుల పాటు తరగతులకు హాజరు. కేసీఆర్కు మరోమారు నోటీసులు. ఫామ్ హౌస్ విచారణ కుదరదని స్పష్టీకరణ. ఎన్నిసార్లు ఇస్తారు నోటీసులు కానీ మీదికి రావట్లేదు. తెలంగాణ నీటి ప్రయోజనాలని వదులుకోమని చెప్పేసి చెప్తున్నారు. పురపోరులో నామినేషన్ల జోరు. తెలంగాణలో ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఘట్టం. భారీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు. సాయంత్రం క్యూలో ఉన్న వారికి అనుమతి. మున్సిపల్ ఎన్నికల్లో 52 లక్షల మంది ఓటర్లు. రైట్. ఇది ఆదాబ్ దినపత్రిక. మనసారు పేసియారు నమస్తే సదా మీకు కూడా బాధ. ఇట్లా రైట్. మోసారు గారు అబద్ధాల పునాదులపై అక్రమ లేఅవుట్. గోపన్పల్లి GTNGO భూముల్లో మరో ట్విస్టు. ఉద్యోగుల భూముల్లో ప్రైవేటు వ్యక్తుల భూమి లేదని 2021లోనే నివేదిక. గత కలెక్టర్ నివేదికకు భిన్నంగా తాజా కలెక్టర్ హైకోర్టుకు అఫిడవిట్. 200 రోజులకు చేరుకున్న ఉద్యోగుల నిరసన. మన ఏలువాడి మన పాలనలో కూడా ఎంతోమంది ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కి ఎన్ని అల్లర్లు గగ్గోలు చేసినా కానీ పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా సారు? నువ్వు చేసినటువంటి ధరణి దరిద్రంతో ఎంతోమంది పేదల బతుకుల్లో నిప్పులు పోస్తీవి. ఎంతమంది కోస తాగిందంటావు సారు? నువ్వు మంచోడివే అనుకుందాం, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలు మీకు మాకేమైనా పంచాయతా? మీది మాది పక్కపంటూరేనే, మనకేమైనా గెట్టు పంచాయతీ ఉందా? పంచుకుంటూ కానీ మీ మెదడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ప్రజల మీద ఎంత భారం మోపినాయి. ఆడాడ దోసినటువంటి నీ చోటామోటా లీడర్లు దందాలు చేసిన తీరు. నువ్వు ఏదైతే ఆ ధరణి దరిద్రాన్ని తీసుకొచ్చి పేదల భూములన్నీ లాక్కొని పోయినావు చూడు. నువ్వు ఒక్కడివి తింటావా? మనిషి తిన్నా ఎన్ని సంవత్సరాలు తింటాడు? బతితో 100 ఏళ్ళు బతాడు. కానీ ఆ తర్వాత కూడా ఈ తరాలను మొత్తం నాశనం చేస్తేవి కదా సారు నీ నిర్ణయంతో. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాల్సినవి పోయి నీ ఫామ్ హౌస్లో వెలుగులు నింపుకొని ఈ ప్రజలకు మొత్తం ఆగం చిందన చేసి ఇంకా ధరణి దరిద్రము తీరుతలేదు. లుచ్చానా కొడుకులంతా ఎవడోడో ఎవడి పేర్ల మీద నువ్వు భూములు ఎక్కించుకున్నాడు. చాలా పంచాయతీలు వస్తూ ఉన్నాయి. మళ్ళోసారి ఉంటే నిన్ను ఆడ యాదగిరిగుట్ట నరసింహస్వామి గారి కన్నా తొలకపోయి
ముక్కు నాలకు రాపిద్దును అన్ని ఉన్నాయి పంచాదులీడ. ఎంత ఘనకార్యం చేసినావు తెలుసా నీకు? ఎవడాడు నీకు చెప్పినోడు? ఈ లుచ్చగాడు ఓడు, వాడు ఓడాడు ఈ రైతు బంధు పెట్టి ఇవన్నీ ప్రజల భూములు మొత్తం తారుమారు కావాలి అని చెప్పిన లుచ్చాలని వాడు ఓడు నీకు అనే మాటలు ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ ఎవరిని తినేటట్టుంది సారు. ఒక్కొక్క మాట అంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది. అటు మిమ్మల్ని మేము ఎంత ఆరాధిస్తాము, అయినప్పటికీ మీరు చేసిన కార్యక్రమం వల్ల ఈ ఆఫీస్ కాడికి వచ్చి ఎంతోమంది గోసెల్లో పెట్టుకుంటారు. భూములు పాపము ఎంతమంది వచ్చిరో ఒక్కొక్కసారి కథనం వినిపిస్తే మీరు సర్కారులో లేరు, ఉంటే వాళ్ళ తిట్లు వాళ్ళ బాధలు మీకు దాకాయా సారు? కబ్జా కాలంలో అనుభవదారుడు కాలాలు ఎత్తేసి ఇవన్నీ చేసినటువంటి మీరు ఇవాళ ఏడుస్తురు సారు. భూముల రేట్లు పెరిగినాయి అంటివి, ఆ భూములేమో మంది పాలు చేస్తేవి. ఏం లాభం, ఏం ప్రయోజనం? నువ్వు తెలంగాణ జాతిపిత అనుకున్నాం సారు. నీకు ఎవడో ఆ సలహా ఇచ్చినోడు వాని పేరు చెప్పరా సారు? వీళ్ళందరిని ఆడికి పంపిస్తాం. రాసిరు మన మేడారం గురించి రాస్తే, ఎందుకంటే దొరల మీద విత్తనం చేసిన దొరలను అణిచిపెట్టినటువంటి ఇదంతా గింతనా సార్, గిదా సార్, గింతేనా సార్? తల్లులకు మొక్కులు, భక్తులకు పాటలు ఆడ చేసిరట సారు. అంతో ఇంతో సౌకర్యాలు చేసిరట, ఆ తొక్కిసలాట అవన్నీ జరుగుతాయి కదా సారు. ఎట్లా తిడుతురు అంటే మాట్లాడడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. ఏడుస్తురు భూముల పంచాయతీలలో. మీరు బుక్కడే తింటారు సార్, నాకు తెలుసు. కానీ మీరు తీసుకున్న నిర్ణయము ఈ ప్రజలను ఎంత తాటికి గురి చేసింది తెలుసా? అందుకోసమే మిత్రులారా, ప్రజలారా, ఈ లైవ్ను చూస్తున్నటువంటి మిత్రులందరికీ ఒకటే, మనకు అంటే క్యూన్యూస్కి కానీ క్యూన్యూస్లో పనిచేసే వాళ్ళకు కానీ ఏ వ్యక్తుల శరీరాలతో పంచాయతీ లేదు, గెట్టు పంచాయతీ లేదు, ఏ రకమైనటువంటి పంచాయతీ లేదు. కానీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి వాళ్ళ మెదడుతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఈ ప్రజలకు కలిగే ఆటంకాల గురించి తెలియజేయడం పట్ల, అందులో ఓ మాట దొర్రుతుండొచ్చు, మాట్లాడుతుండొచ్చు, బరాబరి ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈరోజు ఎంతమంది ఏడుస్తుర్రో మీకేం తెలుసు? మీ ఆఫీసుల మెట్లు ఎక్కాలంటే వాడు ఎవడై ఉండన్నో తెలియదా? ఏ రవల్కి రాలేం, నందినగర్ల ఇంట్లోనే విచారిస్తాం, ఇంటికి నోటీసులు అంటించి వెళ్ళిన అధికారులు. వాచ్మెన్ అన్నా లేడానే ఆడ ఇంటికంటే ఇచ్చిపోయారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రభుత్వం దిష్టి బొమ్మను దానం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బీఆర్ఎస్ నేతలు. ఇది మన పత్రిక ఇట్లా చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సారు, మనదో లెక్కుంటే మందిదో లెక్క, మందిదో లెక్కుంటే మనదో లెక్క. అందుకోసము అందులో భాగంగానే దయచేసి మీరు మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి నేత, ఇవన్నీ మన దాంట్లో రాస్తే నమ్మతట్టు లేరు సార్. మేము చదివినా కానీ ప్రయోజనం లేకుండా అవుతుంది ఇదంతా. కానీ చెప్పు, యాడ్లు వేసుకున్నాడు సార్. కానీ ఏం లేదా ఇక రైట్. మార్నింగ్ న్యూస్ మిత్రులారా, ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి చెప్పండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చాకు పటేల్ గుడ్ మార్నింగ్ అంటున్నాడు. హాయ్. మహమ్మద్ ఫరాజ్ నాగుల వీరస్వామి హాయ్. హాయ్ బ్రదర్. మహమ్మద్ అప్రోజ్ హలో. హలో బ్రదర్, హలో. ఇది రైట్ మిత్రులారా, మార్నింగ్ న్యూస్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇవి ఈరోజు దినపత్రికలు రాసుకొచ్చినటువంటి వార్తా విశేషాలు. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.